హాయ్ అండి అందరికీ. నేనైతే మా ఇంట్లో ఉండే బచ్చల ఆకుతో పప్పు చేశాను. చాలా రుచిగా ఉంది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా నేనైతే ఒక టీ గ్లాస్తో 1.5 గ్లాసు కందిబేడలు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. కందిబేడలు నానబెట్టుకోవడం వలన పప్పు తొందరగా ఉడుకుతుంది. ఎంతసేపు నానబెట్టుకుంటే అంత తొందరగా ఉడికిపోతుంది పప్పు. శుభ్రంగా కడుక్కున్న తర్వాత నేనైతే ఒక 6 గ్లాసులు నీళ్లు వేసుకొని నానబెట్టుకున్నాను. 6 గ్లాసులు నీళ్ళు సరిపోతాయి అనుకున్నాను, కానీ సరిపోలేదు. మళ్ళీ 1 గ్లాసు వేశాను. ఇప్పుడైతే 6 గ్లాసులు నీళ్ళు వేశాను. 6 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఇలా మూత పెట్టుకొని నానబెట్టుకున్నాను. తర్వాత మా ఇంట్లో ఉండే బచ్చలి ఆకును కోసుకున్నాను. చూసారా బచ్చలాకు ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా బాగుంది కదా. చాలా పెద్ద పెద్ద ఆకులు అయితే వచ్చింది. వావ్, భలే బాగుంది కదా. తర్వాత మనం నానబెట్టుకున్న కందిబేడలు ఉన్నాయి కదా, అందులోకి ఒక చిన్న ఉల్లిపాయను, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే కాస్తంత పసుపు వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత సరిపడా చింతపండును కడిగి నానబెట్టుకోవాలి. అలాగే మనము బచ్చలి కూరను శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బేడలు అయితే ఉడుకుతున్నాయి. తర్వాత ఇలా మూతను కొంచెం తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే పొంగిపోకుండా ఉంటుంది. స్టవ్ అంతా ఇలా 70% ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చలి కూరను, అలాగే ఒక 2 టమాటాలు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది. చూసారా అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత దీన్ని దించేసుకొని ఆ పప్పులో నీళ్లు పక్కకు వంపేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకోవాలి పప్పును. ఇలా బాగా మెత్తగా ఎనుపుకోవాలి. తర్వాత పోపు కోసం అయితే స్టవ్ మీద ఇలా పెనాన్ని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులో ఇది పప్పులోకి వేసుకోవాలి. పోపునైతే వేసుకున్న తర్వాత ఆ పప్పును మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే బచ్చలి కూర పప్పు రెడీ అయిపోయింది. దీనిని మనం చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, అలాగే రాగి ముద్దలోకి కానీ, పుల్కాలోకి కానీ, ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది.